మహానగరంలో రోజు రోజుకి హుక్కా దందా హద్దులు దాటుతోంది. గల్లీ గల్లీలో హుక్కా సెంటర్లు వెలుస్తున్నాయి. హుక్కా సెంటర్లు పక్కా పోరంబోకు సెంటర్లుగా హైదరాబాద్ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి. యువతను టార్గెట్ చేస్తూ హుక్కా మత్తుకు బానిసలు చేస్తున్నారు అక్రమార్కులు. కాలేజ్ కల్చర్ పేరిట విద్యార్థులకు యువతకు మత్తు రుచి చూపిస్తూ కోట్లు గడిస్తున్నారు. గల్లీ గల్లీకి విస్తరిస్తున్న హుక్కా కల్చర్ యువతను గడబిడి చేసేస్తోంది. ఖరీదైన హుక్కా పార్లర్లలో అడ్డా వేసి రింగరింగా అంటూ రింగు రింగులుగా పొగలు కక్కుతున్నారు. పేరుకు ఫ్రూట్ చాక్లెట్ ఫ్లేవర్స్ కానీ పూటుగా డ్రగ్స్ దంచి కొడుతున్నారు. గమ్మత్తు కోసం యువత మత్తులో చిత్తవుతోంది. హుక్కా టచ్ తో నిర్వాహకులు కోట్లకు ఎదుగుతున్నారు. డ్రగ్స్ ను మిక్స్ చేస్తూ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నారు. బడాబాబుల విలాసాలకేళి నిర్వాహకులకు కాసుల పంట పండిస్తోంది. వద్దంటే డబ్బొచ్చి పడుతుండటంతో నిబంధనల్ని తుంగలో తొక్కేస్తున్నారు. పైకి రెస్టారెంట్లు, కాఫీ సెంటర్లు, లోన కైపెక్కించే మత్తు తతంగం. ముఖ్యంగా ప్రతి హుక్కా సెంటర్ కూడా దానికి హుక్కా సెంటర్ అనే బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. కానీ ఆర్గనైజర్స్ ఏం చేస్తున్నారంటే అది కాఫీ సెంటర్ని కానీ రెస్టారెంట్ అని కానీ డిఫరెంట్ నేమ్తో వాళ్ళు హుక్కా సెంటర్స్ అన్నిటిని రన్ చేస్తున్నారు. పోష్ ఏరియాలోనే కాదు, మామూలు ప్రాంతాల్లోనూ ఖరీదైన పొగ కుంపట్లు, గుట్టు చప్పుడు కాకుండా రహస్య స్థావరాల్లో హుక్కా డెన్లు. ఓవైపు హైదరాబాద్ అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకెడుతుంటే మరోవైపు యువతను టార్గెట్ చేస్తూ హుక్కా మత్తుకు బానిసలు చేస్తున్నారు అక్రమార్కులు. మీసాలు కూడా రాని పోరగాళ్లకు మత్తు రుచి చూపిస్తూ కోట్లు గడిస్తున్నారు. మహానగరంలో రోజు రోజుకు హుక్కా దందా హద్దులు దాటుతోంది. గల్లీ గల్లీలో హుక్కా సెంటర్లు వెలుస్తున్నాయి. సెంట్రల్ జోన్ పరిధిలో హుక్కా దందా అడ్డోదుపు లేకుండా సాగుతోంది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు 11 హుక్కా సెంటర్లపై మెరుపుదాడులు చేశారు. దాడుల్లో మైనర్లు కూడా మత్తులో తేలుతున్నట్లు గుర్తించారు. రూల్స్ కు పాతరేసి నడుపుతున్న హుక్కా పార్లర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ మైనర్లకు వాళ్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంట్లో 11 హుక్కా సెంటర్స్ మీద రైడ్ చేస్తే 7 ఈ నిబంధనలు ఏవైతున్నాయో అంటే మైనర్స్ అలో చేయొద్దు, సీసీ కెమెరాస్ మెయింటైన్ చేయాలా, రిజిస్టర్ మెయింటైన్ చేయాలా, ఐడి ప్రూఫ్ కలెక్ట్ చేసుకోవాలా, ఇలాంటి కొన్ని నిబంధనలు వాళ్ళు పాటించకపోవడం వల్ల 7 హుక్కా సెంటర్లపై మేము కేసు నమోదించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి కస్టమర్స్ మైనర్స్ ఎవరైతున్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు దానివల్ల కలిగే హాని ఏంటి అని వాళ్ళకి వివరించాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. బడాబాబులుండే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి క్లాస్ ఏరియాల్లోనే కాదు, మధ్యతరగతి జీవులుండే దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కుకట్పల్లి, అమీర్పేట్, నారాయణగూడ ప్రాంతాల్లోనే దమ్మారేదం దందా జోరుగా సాగుతోంది. హుక్కా చిక్కాలంటే ఆషామాషి కాదు. సింగిల్ పఫ్కి తక్కువలో తక్కువ 5,000 రూపాయలు చెల్లించుకోవాల్సిందే. అంతేకాదు, చెప్పిన టైం కల్లా బయటకు వెళ్లకుంటే బిల్లు వాచిపోతుంది. ఒక్కసారి పొగ నశాలానికి ఎక్కితే ఇక అంతే సంగతులు. పర్సు ఖాళీ కావాల్సిందే. టీనేజ్ టెంప్టేషన్, చెడు స్నేహాలు, అమ్మానాన్నల అతిగారాభం కుర్రకారును సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 1000కి పైగా హుక్కా సెంటర్లున్నాయి. ఏ ఒక్కదానికి లీగల్గా పర్మిషన్ లేదు. గంటకు 200 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పైగా ఛార్జ్ వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. హుక్కా సెంటర్లకు కలర్ఫుల్ కలరింగ్ ఇచ్చి యంగ్స్టర్స్ ని చీకట్లోకి నెట్టేస్తున్నారు. అడ్డదారిలో అందిన కాడికి దండుకునేందుకు హుక్కా దందా మంచి ఆదాయ వనరుగా మారింది. పైకి రెస్టారెంట్లు, వీడియో గేమ్స్, కాఫీ షాపులు, లోపల జరిగేది మాత్రం టోటల్ డిఫరెంట్. రకరకాల ఫ్లేవర్స్ తో యువత భవితను నిర్వీర్యం చేస్తున్నారు. పరపతి పలుకుబడితో కొంతమంది దర్జాగా హుక్కా సెంటర్లు రన్ చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? హుక్కా సెంటర్ నిర్వాహకులకు కాసులు దండుకోవాలనే లక్ష్యమే తప్ప పోలీసులన్న భయం లేకుండా పోతోంది. అర్ధరాత్రి వరకు హుక్కా సెంటర్ డోర్లు బార్లా తెరిచే ఉంచుతున్నారు. యువత అడ్డు అదుపు లేకుండా మసక చీకట్లో చెలరేగిపోతున్నారు. పొట్టుగుడుగుల్లా వెలుస్తున్న హుక్కా సెంటర్లు మత్తుబాబులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ కోట్లు దండుకుంటున్నాయి. నగరంలో 1000కి పైగా హుక్కా సెంటర్లున్నాయి. కానీ ఏ ఒక్కదానికి లీగల్ గా పర్మిషన్ లేదు. సంబంధిత శాఖల అనుమతి లేకుండా హుక్కా పార్లర్లు నిర్వహించకూడదు. నిర్దేశిత ఫ్లేవర్స్ తప్ప డ్రగ్స్ వాడకూడదు.
టీనేజర్లను హుక్కా సెంటర్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఇలా ప్రభుత్వం ఎన్నో నిబంధనలు విధించింది. కానీ హుక్కా సెంటర్లు ఈ నిబంధనలేవి తలకెక్కించుకోవు. సిఓటిపి యాక్ట్ ప్రకారం, అంటే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ ప్రివెన్షన్ యాక్ట్లో ప్రకారం ఏంటంటే దే హ్యావ్ టు ఫాలో సర్టెన్ నామ్స్. అంటే అవి ఫాలో అవుతేనే వాళ్ళు హుక్కా సెంటర్ రన్ చేయడానికి వాళ్ళకు పర్మిషన్ అనేది ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఉన్న ఏ హుక్కా సెంటర్ కూడా సిఓటిపి యాక్ట్లో ఉన్న కండిషన్స్ ఫాలో కావడం లేదు. హుక్కా సెంటర్ల నిర్వాహకులు ఎవరి అండతో ఇంత నిర్భీతిగా వ్యాపారం చేస్తున్నాయి. హుక్కా కల్చర్కు కళ్ళెం వేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అడపాదడపా దాడులతో ప్రయోజనమేంటని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు హుక్కా పార్లర్స్ పై గట్టి నిఘా పెట్టామంటున్నారు. ఇప్పటికే పార్లర్ల నిర్వాహకులపై ఛార్జిషీట్ వేసి జైలుకు కూడా పంపించామంటున్నారు. హుక్కా సెంటర్లో 30% స్మోకింగ్ ఏరియా అనేది అలాట్ చేయాలి. దానికి సెపరేట్ జోన్ అనేది ఏర్పాటు చేయాలి, స్మోకింగ్ జోన్ అనేది. బట్ అటువంటి అన్నింటిని కూడా ఇవన్నీ వయలేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ హుక్కా సెంటర్పై మేము ప్రత్యేకంగా కేసెస్ అనేది నమోదు చేస్తూ ఉన్నాం. వాళ్ళన్నిటి మీద కూడా వాళ్ళపై ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది హుక్కా ఆర్గనైజర్స్పై కేసెస్ కన్విక్షన్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి అన్నట్టు. అంటే మేము ఈ పెట్టి కేసెస్ పెడుతున్నప్పుడు కొంతమందికి 2 రోజులు 3 రోజులు జైలు శిక్ష కూడా వచ్చింది. సౌత్ జోన్, వెస్ట్ జోన్ పరిధిలోనే కాదు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ ఈ మత్తు మాఫియా కోరడ చాచింది. అయితే ఈ దందాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటున్నారు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. 133 సిఆర్పిఎసి లాంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తున్నామని చెబుతున్నారు. మల్కాజ్గిరి డివిజన్ కావచ్చు, ఎల్బీ నగర్ డివిజన్ కావచ్చు, దాదాపు అన్ని మా కమిషనరేట్ పరిధిలో అన్ని ప్లేసెస్లో ఈ చట్టాన్ని వాడుకొని ఇప్పటిదాకా 50 పైన అపార్ట్మెంట్స్, క్లబ్లు, హుక్కా పార్లర్లు, కెమికల్ ఫ్యాక్టరీలు, గ్యాంబ్లింగ్ హౌసెస్లు ఇట్లా సీజ్ చేయడం జరిగినాయి. సో ఇప్పుడు ఈ చట్టం చాలా బలమైన చట్టం. ఈ 133 సిఆర్పిసి అది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ర్యాంక్ గారి ఆర్డర్ ఇస్తే సివిల్ కోర్టుకి దానికి అప్పీల్ లేవు. హుక్కా తాగడం వల్ల అనేక దుష్పరిణామాలున్నాయి. చెడు వ్యసనాలకు బానిసలయ్యే వాళ్ళు సమాజానికి చేడుగా మారే ప్రమాదం ఉంది. అంతకన్నా ముఖ్యంగా హుక్కా కేక్ ఊపిరితిత్తులకు ఎసరు పెడుతుందంటున్నారు వైద్యులు. బరిదెగిస్తున్న హుక్కా కల్చర్పై ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా పార్లర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.